ఇక అమృత్సర్ వద్ద నెలకొన్నటువంటి పూర్తి పరిస్థితి గురించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, యుద్ధం వాతావరణ నేపథ్యంలో ప్రస్తుతం అమృత్సర్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది? అక్కడ హైలైట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి దానికి సంబంధించి? నల్లి ప్రస్తుతం మాత్రం అమృత్సర్ లో మరికొద్ది సేపట్లో బ్లాక్అవుట్ స్టార్ట్ కాబోతుంది. గత 3 రోజులుగా 6 గంటలకు అమృత్సర్ లో బ్లాక్అవుట్ అనేది చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మరికొద్ది సేపట్లో ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అమృత్సర్ పరిసర ప్రాంతాలు, అమృత్సర్ లో ప్రధానంగా స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాలతో పాటు అమృత్సర్ మెయిన్ రోడ్ పైన ఉన్న షాప్స్ అన్ని కూడా వరుసగా క్లోజ్ చేస్తున్నారు. అందరూ కూడా ఇళ్లలోకి ప్రస్తుతం అయితే చేరుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అందరూ కూడా వెళ్లిపోతూ ఉన్నారు. 6 గంటలకు బ్లాక్అవుట్ కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళు 6 గంటలలోపు ఇళ్లలోకి చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో అందుకు తగ్గట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికులందరూ కూడా వెళ్లిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అలాగే పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే పోలీస్ సైరన్ మోగుతుందో ఆ తర్వాత అందరూ కూడా ఇళ్లలోకి వెళ్లిపోవాల్సి ఉంటుంది అనేది ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నారు అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో. అలాగే అమృత్సర్ సంబంధించి ప్రధానంగా ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలోనే సరిహద్దు ప్రాంతం అనేది ఉంది కాబట్టి ఇటు వాగాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం అటారీ నుండి మొదలు పెడితే దాదాపు 553 కిలోమీటర్ల మేర సరిహద్దు ప్రాంతం అనేది ఇక్కడ నుండి ఉంది. దాదాపు 6 జిల్లాలకు ఆనుకొని ఉంటుంది ఈ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల వెంబడి మాత్రం భద్రతా దళాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఇంకా పంజాబ్ ప్రాంతంలో మాత్రం ఎక్కడ దాడులు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్లీ బార్డర్ ఒకటి ఉంది మనకి వాగా సరిహద్దు వెంబడి. గతంలో తరచూ రాకపోకలు జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. కానీ పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం ఇక్కడ వాగా సరిహద్దు అటారీ బార్డర్ దగ్గర మాత్రం లేవనే మనం చెప్పుకోవాలి. కానీ ఎవరిని కూడా అక్కడికి అనుమతించట్లేదు. మొత్తం కూడా బీఎస్ఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి స్థానికులను కూడా అటువైపు రానియకుండా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే బార్డర్ పూర్తి స్థాయిలో ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు బీఎస్ఎఫ్ సంబంధించిన బలగాలు. నిత్యం పెట్రోలింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేయడం, అలాగే ఎవరైనా చొరబాటుదారులు ప్రయత్నిస్తే వాళ్ళని అడ్డుకోవడం కూడా చేస్తున్నారు. ఇప్పటికే బీఎస్ఎఫ్ బలగాలకి ఎవరైనా సరే కంచె వెంబడి గనక లోపలికి చొరబాటు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెంటనే వాళ్ళపైన కాల్పులు జరపాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే అప్రమత్తంగా ఉన్నాయి. మరొక వైపు పోలీస్ కి సంబంధించిన వర్షన్ చూస్తే స్థానికంగా ఇప్పుడు లోకల్ గా ప్రధానంగా వీళ్ళంతా కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉంది కాబట్టి ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే వాళ్ళు అందరూ కూడా వాటిని ధీటుగా ఎదుర్కోవాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి స్థాయి సెలవులను రద్దు చేయడం జరిగింది. దాదాపు 10 రోజుల పాటు ఎవరికి కూడా సెలవులు లేవంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే స్కూళ్లకు కూడా దాదాపు 72 గంటల పాటు సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం ఎదురుగా ప్రస్తుతం బందోబస్తు పోలీసులంతా కూడా మోహరించి ఉన్నారు. వాళ్ళు మరికొద్ది సేపట్లో ఇక్కడ సైరన్ మోగించనున్నారు. మొత్తానికి మాత్రం అమృత్సర్ ఏరియా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఉద్రిక్తత మాత్రం లేదని చెప్పుకోవాలి. కానీ టెన్షన్ వాతావరణం అయితే ఉంది. అలాగే ప్రజలు కూడా ప్యానిక్ కాకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలనేది. వాళ్ళు ఉదయం నుండి కూడా మనం బార్డర్ కి వెళ్లి అక్కడ మాట్లాడినప్పుడు కూడా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇదే సమయం, ఈ సమయం దాటితే మళ్ళీ ఛాన్స్ దొరకదు కాబట్టి వాళ్ళకి కఠినంగా బుద్ధి చెప్పి మరొకసారి ఇలాంటి చేష్టలకు దుస్సాహసానికి పాల్పడకుండా ఉండేలాగా చూడాలి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఆర్మీకి, భారత్ సంబంధించిన బలగాలకు తాము అండదండగా ఉంటాము అనేది కూడా స్థానికులు అందరూ చెప్తున్న పరిస్థితి అయితే మనకు బార్డర్ వద్ద కనబడింది. నల్లి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. జనావాసాలే లక్ష్యంగా చేసుకున్నటువంటి పాకిస్తాన్ సైన్యం అటు పూంచ్ లో బీఈడీ కాలేజ్ పై దాడికి పాల్పడింది. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎంత దారుణంగా ఉంది మనం చూడొచ్చు. బీఎడ్ కాలేజీకి సంబంధించినటువంటిది గేట్ నుంచే ఒకసారి పొజిషన్ ఎలా ఉంది చూడొచ్చు. ఒకవైపు షెల్లింగ్ జరిగినప్పుడు ఏ స్థాయిలో అంటే ఇందులోంచి చెయ్యి కూడా వెళ్ళేంత ఓపెన్గా ఉన్నాయి. హోల్స్ అన్నీ కూడా ఇక్కడ గేటుకు పడ్డాయి. గేటే కాదు, మనం బిల్డింగ్ మొత్తం కూడా చూస్తున్నాము. బిల్డింగ్ మొత్తం ఎలా డ్యామేజ్ అయింది, ఆ చివర్లో మొత్తం ఏ విధంగానైతే అయిందో మనం చూస్తున్నాము. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి ఒక హోల్ను చూస్తే
ఎంత జరిగింది ఏంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ సంజయ్ ముందుకు వస్తున్నాడు, తను చూపిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఎలా జరిగింది ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి లాంచింగ్ చేస్తున్నారో హెవీ మిషనరీస్తో ఇక్కడ పడుతున్నటువంటిదంతా కూడా ఒకసారి కూలింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి షెల్లింగ్ను కూడా మనం చూస్తున్నాము. ఎదురుగా చూడొచ్చు ఇలా ఎన్నో డ్యామేజెస్, అంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితుల్లో మనము జీరో గ్రౌండ్కి వచ్చి ఎన్టీవీ రిపోర్ట్ చేస్తుంది. అక్కడ వాల్కు చివర్లో ఏ విధంగానైతే ఉందో కూడా మనం చూస్తున్నాము. నిజంగా ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది ఏంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం కూడా ఏదైతే ఇక్కడ వరకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొండల నుంచి, అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఒకవైపు సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తుంది. సో దానికి అనుగుణంగానే ఎదురుగా ఉన్నటువంటి కొండల మీదుగా నేరుగా ఇక్కడ దాడి చేస్తున్నారు. దాంతోనే ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఖాళీ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొండలు చూడొచ్చు, ఆ కొండల నుంచే పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడికి అటాక్ చేస్తుంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎటువంటి దాడి చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ? ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కొండల నుంచి, అంటే సరిగ్గా కిలోమీటర్ ఓపెన్ రేంజ్ ఉంది, 3 కిలోమీటర్లు వాక్వే ఉన్నటువంటి పరిస్థితి. దాంతోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ప్రత్యేకంగా ఇక్కడ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.